లేటెస్ట్ ప్రోగ్రామ్ కోసం బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. దేవుడి దీవెనని పొందండి. పవిత్రాత్మ తండ్రి దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు క్రీస్తు యొక్క మిత్రులారా, ఈరోజు 12వ తారీఖు జూన్ నెల శుక్రవారం. యేసయ్య ఈరోజు మనందరితో మాట్లాడుతున్నారు. పునీత మత్తయ్య గారు రాసిన శుభవార్త నుండి 11వ అధ్యాయము వచనములు 25 నుండి 30 వరకు. విశ్రాంతి నియమము. ఆ సమయమున యేసు ఇట్లనెను, పరలోకమునకు భూలోకమునకు అధిపతి అయిన తండ్రి, విజ్ఞులకు వివేకవంతులకు వీటిని మరుగుపరిచి పసిబిడ్డలకు బయలుపరిచితివి. కనుక నిన్ను స్తుతించుచున్నాను. అవును తండ్రి, ఇది నీ అభీష్టము. నా తండ్రి నాకు సమస్తమును అప్పగించి ఉన్నాడు. తండ్రి తప్ప మరెవరును కుమారుని ఎరుగరు, కుమారుడు తప్ప మరెవరు తండ్రిని ఎరుగరు. మరియు కుమారుడు ఎవరికి ఎరిగింప ఇష్టపడునో వారు మాత్రమే తండ్రిని ఎరుగుదురు. భారముచే అలసి సొలసి ఉన్న సమస్త జనులారా, నా యొద్దకు రండు, మీకు విశ్రాంతిని వసగెదను. నా కాడిని మీరెత్తుకొనుడు. సాధుశీలుడననియు వినమ్ర హృదయుడననియు మీరు నా నుండి నేర్చుకొనుడు. అప్పుడు మీరు మీ ఆత్మలందు విశ్రాంతి పొందుదురు. ఎలైనా నా కాడి సులువైనది, నా బరువు తేలికైనది. ఇది క్రీస్తు ప్రభు యొక్క వాక్కు. క్రీస్తు ప్రభువా, మీకు స్తుతి మహిమ కలుగును గాక. ఆమేన్. తండ్రి వందనం, యేసయ్య వందనం, పరిశుద్ధాత్మ ప్రభువా వందనం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తు ప్రభు యొక్క మిత్రులారా, యేసయ్య ఈరోజు మనందరికీ కూడా విశ్రాంతి నియమాలను తెలియజేస్తున్నారు. పరలోకమునకు భూలోకమున అధిపతి అయిన నా తండ్రి విజ్ఞులకు వివేకవంతులకు మరుగుపరిచి చిన్న బిడ్డలకు పరలోక రాజ్యం యొక్క పరమ రహస్యాలను మీరు తెలియజేస్తున్నారు. వందనాలు, స్తోత్రాలు తండ్రి అని యేసయ్య తండ్రి దేవునికి ప్రార్థన చేస్తున్నారు. కనుక నిన్ను స్తుతించున్నాను. అవును తండ్రి, ఇది నీ అభీష్టము. నా తండ్రి నాకు సమస్తమును అప్పగించున్నాడు. తండ్రి తప్ప మరెవ్వరును కుమారుడు, అలాగే కుమారుడు తప్ప తండ్రిని ఎరిగిన వారు ఎవ్వరూ లేరు. కుమారుడు తండ్రిని, తండ్రిని కుమారుడు ఎరిగి ఉన్నారు అని యేసయ్య తెలియజేస్తున్నారు. అంతేకాకుండా భారముచే అలసి సొలసి ఉన్న సమస్త జనులారా, నా వద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని వసుకుతాను అని చెప్తున్నారు. భారము, కష్టము, కన్నీళ్లు, అప్పులు, బాధలు, అనారోగ్యాలు, ఏ సమస్య ఉన్నా, బాధలున్నా, కష్టాలున్నా, కన్నీళ్లున్నా, ఇదిగో ఈ లోకంలో జీవించడానికి నీవు అధైర్యంతో ఉన్నావా, బాధల్లో ఉన్నావా, కష్టాల్లో ఉన్నావా, కన్నీళ్లతో ఉన్నావా, శ్రమల్లో ఉన్నావా, అప్పుల బాధలతో ఉన్నావా, అనారోగ్యంతో ఉన్నావా, ఆర్థిక సమస్యలతో ఉన్నావా, కుటుంబ సభ్యుల సమస్యలతో ఉన్నావా, నీకు ఎటువంటి సమస్య అయినా, ఎటువంటి బాధ అయినా, ఎటువంటిదైనా నీకు ఇబ్బంది పెడితే, భారంగా ఉంటే, భారము చేయాల్సి సొలసి ఉన్న సమస్త జనులారా, నా వద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని వసుకుతానని ప్రభు క్రీస్తు ఈరోజు మనందరికీ కూడా తెలియజేస్తున్నారు. మిత్రులారా, మీది ఏ సమస్య అయినా పర్వాలేదు, ప్రభువు మీద మీరు మోపండి. తండ్రి, నేను ఈ బాధను మోయలేకపోతున్నాను, ఈ సమస్యను మోయలేకపోతున్నాను, ఈ అనారోగ్యాన్ని మోయలేకపోతున్నాను. అయ్యా, సిలువలో మీరు అదిగో ఆ సిలువను మోసిన, బరువైన సిలువను మోసి ఉన్నారు. నా కష్టాన్ని కూడా మొయ్యండి ప్రభు, నన్ను కాపాడండి అయ్యా అని మీరు వేడుకోనండి. ఇప్పుడే యేసయ్య మీ భారాన్ని తొలగిస్తారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అది యేసయ్య ఇచ్చిన మాట. ఇది ఇక తర్వాత వాక్యంగా యేసయ్య మనతో పలుకుతున్నారు. నా కాడి మీరెత్తుకొనుడు, సాధుశీలుడుననియు వినమ్ర హృదయుడుననియు మీరు నా నుండి నేర్చుకొనుడు. అప్పుడు మీరు మీ ఆత్మలందు విశ్రాంతి పొందుతారు. ఎలైనా నా కాడి సులువైనది, నా బరువు తేలికైనది. ప్రభు క్రీస్తు యేసయ్య ఈరోజు మనందరితో పలికిన మాట ఇది. కాబట్టి మనకి ఏ సమస్య ఉన్నా, ఏ బాధ ఉన్నా, ఏ కష్టం ఉన్నా, ఏ మరొకటి ఉన్నా తండ్రి దేవునికి యేసయ్య మీద మనం భారం పెట్టండి, మనకు ఊరట లభిస్తుంది
అని యేసయ్య ఈరోజు వాగ్దానం చేస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ గొప్ప అవకాశాన్ని మనం వినియోగించుకుందాం. మీకు ఏ సమస్య ఉన్నా ప్రభు క్రీస్తుతో ఇప్పుడే ప్రార్థన చేయండి. ప్రభు క్రీస్తు మన పాపాలను, మన శాపాలను, మన భారాలను ఆయన మోస్తారు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ప్రభువా, యేసయ్య ఈ దినం ఈ చిన్న వాక్య పరిచర్య విన్న ప్రతి ఒక్కరిలో ఉన్న బాధను, సమస్యను, భారాన్ని మీరే మోయండి తండ్రి. మమ్మల్ని దీవించండి ప్రభు. మీ ఆత్మతో మమ్మల్ని నింపండి. మీ బలంతో, మీ శక్తితో మమ్మల్ని నింపండి. మీ ఆరోగ్యంతో మమ్మల్ని నింపండి ప్రభువా. మాకు శాంతిని, సమాధానాన్ని, ఆరోగ్యాన్ని, ఆయుష్ను, ఆనందాన్ని, సంతోషాన్ని, ధైర్యాన్ని, శక్తిని అనుగ్రహించి ప్రభువా, ఈ పరలోకాల్లో మీ సువార్త సేవ చేసే భాగ్యాన్ని మాకు ప్రసాదించమని ఈ మనవను మా నాథుడు, మీకే కుమారుడైన నజరుడని యేసు నామములో మేము బ్రతమాలతో ఫలింపచేయమని కోరుచున్నాం అబ్బా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మేము దీవించును గాక. ఆమేన్.